తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అగ్ని ప్రమాదాలపై ఎలాంటి నిర్లక్ష్యం తగదని విశాఖలో అగ్నిమాపక సిబ్బంది సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రామ్నగర్లో అధికారులు సిబ్బంది ఓ పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకునే చర్యల పట్ల అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమకు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేస్తే వెంటనే నిమిషాల్లో మీ ముందు ఉంటామని సిబ్బంది పేర్కొన్నారు. అనంతరం అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నివారించాలి అన్న విషయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాళ్ళు చాలా ఈజీగా కామ్గా కూర్చున్నారు. ఈ 10 రూమ్ చనిపోయింది, ఈ రూమ్ లో వాళ్ళు బాగా ఉన్నారు. మేము డోర్ ఓపెన్ చేసి చూస్తే మా వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే అసలు మీరు మిమ్మల్ని సేవ్ చేసుకోగలంటే సేమ్ ఇలాగ నేను చెప్పాను కదా. వాళ్ళ స్మోక్ అయినప్పుడు వాళ్ళ స్కూల్లో మా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెమాన్స్ట్రేషన్ రాసి చెప్పి వాళ్ళు చెప్పారట, స్మోక్ రాకుండా ఒక హాఫ్ అన్ అవర్ మీరు సేవ్ చేసుకోగలగాలి. ఎలాగంటే వాళ్ళు స్మోక్ ముఖానికి క్లాత్ కట్టేసుకున్నారు. ఈ రూమ్ లోకి స్మోక్ రాకుండా ఈ కిటికీల దగ్గర డోర్స్ దగ్గర కవర్ చేశారు. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అమ్మాయి సేవ్ చేయగలరు. ఆ రూమ్ లోకి స్మోక్ రాకుండా సేవ్ చేయగలరు. మనం ఆక్సిజన్ లేకుండా ఎంతసేపు ఉండగలుగుతాం? 2 minutes. మనం స్మోక్ పీలిస్తే 2 minutes అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం. 2 minutes చనిపోతాం ఆక్సిజన్ లేకపోతే. స్మోక్ వల్ల 90% చనిపోతాం. అమ్మాయికి ఏమవుతుంది, కొంచెం నొప్పి వస్తుంది కానీ ఈ చేయి కాలుతుంది, కానీ మనిషి అయితే చనిపోదు. అర్థం, చేయిలో కాలు బాడీ కాలుతుంది, చనిపోదు. కానీ స్మోక్ వల్ల జస్ట్ 2 minutes ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి బాడీలో ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోయి 2 minutes చనిపోతాం. ఇలా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ క్లాస్ చెప్పడం వల్ల వాళ్ళ మమ్మీ డాడీని వాళ్ళ బ్రదర్ని ఆ పాప కాపాడుతుంది. జస్ట్ ఇలాంటి క్లాస్ చెప్పడం వల్ల ఫైర్ అయినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి, అప్పుడు ఏం చేయాలి, ఇంకా రూమ్ లో ఎక్కువ అవకాశం ఉందనుకోండి. ఎట్లా స్మోక్ అనేది ల్యాండ్ నుంచి 3 feet అబౌట్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకే, స్మోక్ గ్యాస్ అయితే ల్యాండ్ ఫామ్ అయి ఉంటుంది, స్మోక్ అయితే ల్యాండ్ నుంచి 3 feet అబౌవ్. అప్పుడు ఏం చేయాలి, మనం క్లాత్ ఏదైనా కట్టేసుకొని ఎక్కడైనా రూమ్ లో కానీ హాస్పిటల్ కానీ థియేటర్లో ఫైర్ అయినప్పుడు ఏం చేయాలి, క్లాత్ కట్టేసి ముఖాన్ని కట్టేసుకొని ట్రావెలింగ్ ద్వారా బయటికి రావాలి. పోలీసులు చేస్తారు కదా పాపుకుంటూ, అలా పడుకొని మనం బయటికి రావాలి. మనం ఏమాత్రం 3 feet అబౌవ్ లేస్తే స్మోక్ అనేది పీల్చేసుకుంటాం. సో ల్యాండ్ నుంచి 3 feet అబౌవ్. కుల మత వర్గాలను వెడగొట్టే మనస్తత్వం వైసీపీ పార్టీదేనని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున విమర్శించారు. 2019లో మత విద్వేషాలు రెచ్చగొట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో మతాల మధ్య విధ్వంసం సృష్టించాలని వైసీపీ ప్రయత్నించిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. వైకాపా పార్టీ యొక్క మనస్తత్వం ఏంటి అన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అసలు వాళ్ళు అధికారంలోకి ఎలాగొచ్చారంటే 2019లో ఈ రాష్ట్రంలో ఉన్న మతాలను కానివ్వండి, కులాలను కానివ్వండి విడగొట్టి ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టి, వారు కనుక అధికారంలోకి వచ్చారంటే ఏదో మంచి చేస్తామన్న మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ఉన్న వర్గాలకు కానీ ఏ రకమైన మంచి ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. సమాజానికే వారు మంచి చేయలేనప్పుడు, రాష్ట్రానికే మంచి చేయలేనప్పుడు కొన్ని వర్గాలకు మాత్రం మంచి జరుగుద్దండి. ప్రజలు అది ఎట్లాగూ గమనించారు. 2024లో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అయినా కానివ్వండి, బుద్ధి తెచ్చుకోకుండా ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా పార్టీ ఏమేమైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఖండించదగ్గ విషయాలు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని కులాల పరంగా కానీ మతాల పరంగా కానీ విడదీసి విధ్వంసం సృష్టిద్దాం అనుకుంటుంది ఆ పార్టీ. మొన్నటి వరకు పాస్టర్ ప్రవీణ్ గారి మృతి ఏదైతే ఉందో దాన్ని మతాల మధ్య చిచ్చు రేపి రాష్ట్రంలో అగ్నిమంటలు తీసుకొద్దామని చెప్పి చూశారు. కానీ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, అందరూ కూడా చైతన్యవంతులు కాబట్టి వారు సృష్టిద్దామనుకున్న విధ్వంసంలోకి ఎవరు కూడా వెళ్ళలేదు. వక్ఫ్ చట్టం మీద రాజ్యసభలో ఒక మాట అంటారు, లోక్సభలో ఒక మాట అంటారు, ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో ఇంకొక మాట అంటారు. ఇక హిందువుల విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి మాట్లాడతారు. అక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ప్రజల్ని మభ్యపెడదామని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ
చెప్పాలనుకునే విషయం ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటారు. ప్రతి ఒక్కరి సంస్కృతి సాంప్రదాయాలను మిగిలిన వారు గౌరవిస్తూ ఉంటారు. హిందువుల విషయానికి వస్తే కాలు కడుక్కుంటే కానీ గుడిలోకి వెళ్ళరు. ఆవుని దైవంతో సమానంగా చూస్తారు. ఒక ప్రసాదం చేతికిచ్చారంటే ఆ ప్రసాదం తీసుకుని కళ్ళకు అద్దుకుంటారు. ఇటువంటి సాంప్రదాయం ఉన్నది హిందువులకి. మరి మీరు కూటమి ప్రభుత్వంలో టీటీడీ దేవస్థానాలను ఎవరైతే చూస్తున్నారో వారి మీద ఏదో ఒక నెపం అంటగట్టి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టాలని మీరు చూస్తే మాత్రం ఎవ్వరూ వాటిని నమ్మరు. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, హిందువుల మనోభావాలు కానీ, క్రిస్టియన్ల మనోభావాలను కానీ, ముస్లింల మనోభావాలను కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకునే కూటమి ప్రభుత్వం మాది. 2019 నుంచి 2024 వరకు అసలు మీరు చేసిందేంటి? హిందూ మతం అంటే గౌరవం ఉందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆనా గారు, ఆమె తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పిస్తే చీర కట్టుకుంటే చక్కగా ఒక హిందూ మహిళలాగానే ఉన్నారు. అన్నదానం చేశారు వారి బాబు పేరు మీద. మరి ఎక్కడో రష్యా నుంచి వచ్చిన ఆమె డిక్లరేషన్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాలకు వెళ్తే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీకు ఏ రకమైన నైతికత ఉంది? భూమన కరుణాకర్ రెడ్డి గారిని 2 సార్లు టీటీడీ చైర్మన్ కింద మీరు నియమించారు. మరి ఆయన ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చారా? జగన్నాథ గట్టుపై తాను కబ్జా చేశానని నంద్యాల ఎంపీ సబరి ఆరోపించడం శోచనీయమని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. కల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైన్ షాపులను బార్ షాపులాగా మార్చుకుని గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుకుంటుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చేతనైతే ఎక్సైజ్ అధికారులను తీసుకుని దాడులు చేయాలి, కానీ తనపై నిదారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పోలీసులు మాత్రం చాలా దిగజారి ఉద్యోగాలు చేసే పరిస్థితికి రావడం అనేది చాలా బాధాకరం. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఆచరించే పరిస్థితులు ఉన్నారు. మేము కొంగనపాడుకు పోవడానికి కూడా పోనీయకుండా అవసరం చేయడం జరిగింది. ఏదైనా కేసులు ఒకవేళ మామూలుగా తప్పు చేసిన వాళ్ళ మీద పోలీసులు ఎవరి మీద యాక్షన్ తీసుకోవచ్చు, కానీ తీసుకోకూడదని ఎవరని చెప్పం. కానీ తెలుగుదేశం వాళ్ళకు ఒక న్యాయం, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక న్యాయం చేసే పరిస్థితులు ఉంటే మన ఈ వెంకటేశ్వర వార్డులో 34వ వార్డులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పూర్వోత్తరాలు ఒకసారి ఆలోచన చేసి ఎవరు వాళ్ళు రెచ్చగొట్టారు ఏమిటనేది కూడా దాన్ని ఆలోచన చేసా కూడా వాళ్ళే ఆఫీస్ కాడికి రమ్మన్నారు, పోయి మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత మాట పెరిగింది, వాళ్ళు ఏదో మాట్లాడినారు. ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేవు, ఏం లేవు. ఫస్ట్ 324 వేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళు అందరూ మొత్తం గుమిగూడిపోయి పోలీస్ స్టేషన్ మీదకి దండయాత్ర లెవెల్లో పోయి మాట్లాడిన తర్వాత 324 327 గా మార్చడం అనేది పోలీసు వాళ్ళను మొట్టమొదటిసారిగా చూడడం జరుగుతుంది. 4th టౌన్ సిఐ పూర్తిగా పచ్చ సొక్క వేసుకోవడం, అంటే కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ సొక్క వేసుకోవడం చాలా బెటర్ అనేది మా ఉద్దేశం. అంతే. ఇంకా పాపం వైఎస్ఆర్సీపీ ఎవరు కార్యకర్తలు పోయినా కూడా ఇది మీరు మీకు అధికారం లేదు, మీరు స్టేషన్ రాకూడదు. మీరు వైఎస్ఆర్సీపీ అంటేనే మాత్రం కార్యకర్తలను నాయకులను పూర్తి బెదిరించి వాళ్ళది రైట్ ఉన్న కూడా అన్యాయం చేసి పంపించే పరిస్థితి. మనం ఈ చిట్టమ్మ వార్డులో ఒక అతను శ్రీనివాస్ రెడ్డి అని అతని మీద కేసు పెట్టడం, అతను ఏమనుకున్నాను కూడా కేసు పెట్టడం జరిగింది. ఫస్ట్ తెలుగుదేశం నాయకుడే తిట్టడం జరిగింది, మళ్ళీ అతన్ని కేసు పెట్టినారు. కానీ తెలుగుదేశం నాయకుడు కేసు తీసుకున్నారు, కానీ ఇతను పెట్టిన కేసు మాత్రం తీసుకున్న పరిస్థితి. అదంటే కేవలం తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అదే చేసే పరిస్థితిలో ఈరోజు పోలీస్ స్టేషన్లు 4th టౌన్ సిఐ ఇంకా పూర్తి అందరికంటే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఉండడం. ఇంకా కొన్ని స్టేషన్లు ఏమన్నా చూసి ఈయన మాత్రం డైరెక్ట్ గా ఇంకా కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా ఉత్తమైన మార్గం. కనీసం ఆయన దగ్గరికి పోయి మాట్లాడడానికి కూడా ఏమున్నాయని కూడా ఏం మాట్లాడకుండా ఉండే పరిస్థితి. మా కార్యకర్తలు ఏం పోయినా కూడా మీరు వైఎస్ఆర్సీపీలు మీరు రాకూడదు, మీరు అద్దీ ఇదని మాట్లాడే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. పోలీస్ ఆఫీసర్లను కూడా కోరేది ఒకటే, మీరు 324 కేసు
సెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ 307 మీరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కేవలం తెలుగుదేశం వల్ల ప్రోద్బలం చేసి రైట్ ఓకే మా వాళ్ళు తప్పు చేసిన అనుకున్నారు, మీరు కేసు పెట్టినారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు, మీరు వాళ్ళను రిమాండ్కు మీరు స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టిన దానికి ఎవరు కూడా ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు. తప్పు చేసినారు కాబట్టి మీరందరూ తప్పు చేశాను, కానీ అంతకుముందు జరిగిన పూర్వాపరాలు విచారించకుండానే మీరేదో వీళ్ళు తప్పు చేశారు వాళ్ళ ఆఫీస్ కాడిపోవడం అనేది రైట్ ఓకే. ఆ తప్పును కేసు పెట్టారు 324, మళ్ళీ 307కు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు తెలుగుదేశం కనసాగల్లో పనిచేసేపట్టయితే ఒక్కసారి మీ పోలీసు ఉద్యోగానికి మీరు ఒక్కసారి ఆలోచించమని వారి పోలీసులకు అందరి విజ్ఞప్తి. ఇదే కాలం ఉండదు, ఖచ్చితంగా రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, ఏ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మళ్ళీ మీరు వచ్చినారు, మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరేదో అనుకుంటున్నట్టుంది, మేము ఎంతసేపు ఉన్నాను మా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఎవరిని పోలీస్ స్టేషన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు గ్రామాలకు ముఖద్వారంగా పిలిచే గుండుగోలను వద్ద గోదావరి కాలువను దాటేందుకు స్థానికులు లంక గ్రామాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 120 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన ఏడాదిన్నర క్రితం శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో నాటి ప్రభుత్వం నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. తాత్కాలికంగా బెయిలీ వంతెన ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో బెయిలీ బ్రిడ్జిపై భారీ వాహనాలు ప్రయాణించడంతో తాత్కాలిక బ్రిడ్జి కూడా శిథిలావస్థకు చేరింది. బ్రిడ్జి అడుగున భారీ రంధ్రాలు పడడం, ఊసలు ఊడి ఇనుప ప్లేట్లు బలహీనంగా మారి వంతెనపై నడిచిన పెద్ద శబ్దాలు వస్తుండటంతో వంతెనపై ప్రయాణించేందుకు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. ఆర్ఎన్బి శాఖ కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో వారి పనితీరుపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఈ వంతెనపై 15 గ్రామ ప్రజలు భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. శాశ్వత వంతెన నిర్మాణం పూర్తిగాక మునిపే తాత్కాలికంగా నిర్మించిన బెయిలీ వంతెన కూలేందుకు సిద్ధంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ వంతెనపై భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాలకు చెందిన వేలాది మంది ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి శాశ్వత వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మండలం గుండుగొలను గ్రామం. మా గుండుగొలను గ్రామంలో తాత్కాలిక వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఆ బెయిలీ బ్రిడ్జి పైన భారీ వాహనాలు వెళ్లటం, ప్రభుత్వం గాని ప్రజాప్రతినిధులు గాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, భారీ వాహనాలను నిరోధించలేకపోవటం, కట్టడి చేయకపోవటం, అజమాయిషీ లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులందరూ కూడా. ముఖ్యంగా పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా. కొత్త వంతెన నిర్మాణం ఆలస్యం అవడం వల్ల ఈ పాత వంతెనకి, ఈ తాత్కాలిక వంతెనకి చాలా సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు చేపట్టి ఎటువంటి ప్రాణ నష్టం గాని ఇబ్బందులు లేకుండా తక్షణమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి తాత్కాలిక వంతెన మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాలకొల్లు నియోజకవర్గంలో మా రైతు మహారామాయుడు కార్యక్రమం. శివదేవుని చిక్కాల, బల్లిపాడు గ్రామాల్లో 1.71 కోట్లతో పంట కాలువల గ్రావెల్ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా. అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ జరుగుతుందని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.